భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారని, అయినప్పటికీ ఏప్రిల్ నుండి లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చారని చెప్పారు. దేశంలో నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం టీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఎస్ కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, నోయిడా, మధ్యప్రదేశ్లో కనీస వేతనం పెంచాలని 8 గంటల పనిదినం కోసం పోరాడుతుంటే అరెస్టులు చేసి జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు. అందుకే దుర్మార్గమైన నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలను నిర్వీర్యం చేసే విద్యుత్ బస్సుల విధానం మార్పు చేసి వాటిని ఆర్టీసీలకే కేటాయించాలని కోరారు. ఆర్టీసీలో పనిభారం, వేధింపులు, యూనియన్ హక్కుల పునరుద్ధరణ కోసం ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా పోరాడి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. కార్మికుల విలీనం, భవిష్యత్తు సమస్యల పరిష్కారం కోసం జనరల్ బాడీ సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎన్ రావు, ఉప ప్రధాన కార్యదర్శి జి లింగమూర్తి, ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి కెఎస్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గీతా, ఎస్ కృష్ణ, సిహెచ్ రామచందర్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాస్, బియ్యూచారి, బత్తుల సుధాకర్, నల్గొండ రీజన్ నాయకులు నరసింహ, రసూల్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ బాడీ ఈ రోజున నల్గొండలో జరుగుతోంది. ఏదైతే ఏప్రిల్ నెలలో 22 నుంచి 24 దాకా ఆర్టీసీలో సంపూర్ణ కార్మిక ఐక్యతతోటి సమ్మె జరిగిందో ఆ సమ్మె ప్రభుత్వ చర్చలతో విరమణ జరిగింది. 3 ముఖ్యమైన అంశాలను అంగీకరించారు. ఒకటి, ఆర్టీసీలో కార్మిక సంఘాల మీద ఆంక్షలు ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని, అట్లాగే ఏదైతే పే స్కేల్ ఏదైతే ఉందో 2021 సంబంధించి 11% పే స్కేల్ ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి, మూడవది ఏదైతే ఉందో విలీన ప్రక్రియకు సంబంధించింది ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీలో కార్మిక సంఘాలను కూడా భాగస్వాములు చేస్తామని చెప్పి ప్రభుత్వం అంగీకరించి సమ్మె విరమణ జరిగింది. మిగతా అంశాలన్నింటి మీద కూడా ఆర్టీసీ యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. అందుకని దీని మీద ఏదైతే ఉందో ముఖ్యమంత్రి మే 1వ తారీఖున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టత ఇచ్చారు. ఒకదానితో ఒకటి ఎక్కడ పోటీ పెట్టట్లేదు, విలీన ప్రక్రియ ఎట్టుండాలో మీరే చెప్పండి, ఎన్నికలు ఎట్టుండాలో మీరే చెప్పండి అని చెప్పారు. దాని మీద అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున తమ ప్రతిపాదనల్ని ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చింది. మేము కూడా ఒక 11 అంశాలను విలీనానికి సంబంధించిన దాంట్లో 11 అంశాలను ముందుకు తీసుకొచ్చి ఆర్టీసీ యాజమాన్యానికి మనం ఇచ్చాం. అట్లాగే ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఏదైతే ఉన్నాడో టీఆర్ఎండ్బి వికాస్ రాజు గారికి, అట్లాగే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం. దాని మీద మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఉందో డిఏలో చాలా డిఫరెన్స్ ఉంది. మాది 52.8 ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో 21 ఉంది. ఇప్పుడు అమాంతంగా కనుక తీసుకుపోయి ఫిక్సేషన్ చేస్తే మాకు 30% డిఏ నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టం జరగకుండా చూడాలని చెప్పి మేము చెప్పాం. అట్లాగే జిల్లాలుగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక ఆర్టీసీ ఉంది. దాన్ని కనుక జిల్లాల ప్రాతిపదిక విడదీస్తే సీనియారిటీలు, ప్రమోషన్లు ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అది జరగకుండా చూడాలని చెప్పి మేము యాజమాన్యం అట్లాగే అనేక అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం ఇక్కడ జరగకుండా ఉండాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది భవిష్యత్తులో జరగబోతుంది. అట్లాగే పే స్కేల్కి సంబంధించిన దాంట్లో కూడా ఏమేమి ప్రతిపాదనలు ఉండాలో నిర్దిష్టంగా మేము ఇచ్చాం. వాటి మీద కూడా సంప్రదించి ఇప్పుడు 26,000 కనీస వేతనం ఉండాలని, ఏదైతే ఇప్పుడు 8 ఏళ్ల స్పాన్ ఉందో దాన్ని 3 సంవత్సరాలకు మార్చాలని, ఇంక్రిమెంట్ రేట్ 5% ఉండాలనేది కూడా యాజమాన్యం ముందు ప్రతిపాదన పెట్టాం. రేపు భవిష్యత్తులో ఇవన్నీ ఎట్లా జరుగుతాయని చూడాలి. ఈరోజు జనరల్ బాడీలో రాబోతున్న క్రమంలో ఏదైతే విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలు కానీ, పే స్కేల్ని అమలు చేయించుకునే దాంట్లో కానీ వచ్చే సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం కింద నుంచి పైదాకా కార్మిక వర్గాన్ని ఎట్టయితే సమ్మెలో ఉన్నారో అదే ఐక్యతను కొనసాగించడం కోసం ఏం చేయాలనే దాని మీద ఈరోజు జనరల్ బాడీలో చర్చించి మా కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఆ రకంగా పంపడం కోసం ఈ సమావేశం జరుగుతుంది. ఆ రకంగా భవిష్యత్తులో మొత్తం కార్మిక వర్గంగా ఐక్యంగా ఉంటాం. కార్మిక సంఘాలు ఎట్టున్నప్పుడు కూడా కార్మికులకు ఐక్యంగా ఉండేదానికి కావాల్సిన ప్రయత్నం చేయడంతో పాటు ఇవాళ విలీన ప్రక్రియ కానీ, ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద కానీ ఏకాభిప్రాయం సాధించడం కోసం కూడా ఒక సమావేశం అన్ని సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో మేము చర్చించబోతున్నాం. ఆ నిర్ణయాల్ని మళ్ళీ తదుపరి మేము తెలియజేస్తాం.